హాయ్ హలో వ్యూవర్స్, మొత్తానికి ఎట్టకేలకు వరల్డ్ వైడ్గా ఆడియన్స్ అందరూ ఎదురు చూసిన కల్కి ఎట్టకేలకు ఈ రోజు జనాల ముందుకైతే వచ్చింది. కల్కిలో మిగతా ప్రభాస్కి అయితే ఎంత క్రేజ్ ఉందో ఆ ప్రభాస్ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న ఇదైతే క్యారెక్టర్ అయితే మాత్రం బుజ్జి. సో బుజ్జి అంటే మరేదో కాదు, చూసాం మన వెహికల్ అనమాట. సో ఈ వెహికల్లో ఈ ఒక్క టైర్లు డిజైన్ చేయడానికి దాదాపు సంవత్సరాల వరకు టైం తీసుకున్నారు నాగార్జున టీం. అయితే దీనికి ఎందుకు ఇంత క్రేజ్ ఉంది, దీంట్లో ఇంత స్పెషాలిటీ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ బట్ ఇక్కడ ఒరిజినల్గా కూడా దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత టైం తీసుకోవడం తప్పలేదని. ఫ్యూచర్లో మహీంద్రా నుంచి ఇలాంటి కార్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇంకా బుజ్జిని మాత్రం ఒకసారి పర్ఫెక్ట్గా చూస్తే కనుక ఇది ఎంత టఫెస్ట్ మెటీరియల్, ఇది అంతా మెటీరియల్ ఏంటో కూడా అర్థం కానట్టు ఉందన్నమాట. యాక్చువల్గా దేంతో తయారు చేశారు ఏంటనేది. ఇది సినిమాటిక్ యూనివర్స్లో ఇది ఇంజనీరింగ్లో ఇది ఒక కొత్త చాప్టర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఫ్యూచర్లో మహీంద్రా కంపెనీ నుంచి ఇలాంటి బుజ్జి పేరుతోనే ఇదే డిజైన్ తోటి కార్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అనిపించేటట్టు ఉంది. నిజంగా సినిమా చూసిన తర్వాత ఫ్యూచరిస్టిక్లో ఇలాగే ఉంటే కనుక, యూనివర్స్ అనేది అలాగే మారితే కనుక నిజంగా ఇలాంటి కార్లు అనేది అవసరం అనేది మాత్రం బుజ్జి సినిమాలో ఉంది. అంటే దాంట్లో చాలా వరకు విజువల్ వండర్ ఉంది, చాలా రకాలుగా విజువల్స్గా మనం అలరించినా కూడా బుజ్జి అలరించిన విధానం మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక మనకి దీంట్లో ఒక్కటే కాదు, అంటే మొత్తం టోటల్గా ఏదంటే జనరల్గా మనకి మామూలుగా బయట వరకు చూపించి లోపలంతా కూడా మనం సినిమాలో చూపించిందంతా కూడా ఎలా ఉంటుందంటే జనరల్గా ఎక్కువ ఇది ఓన్లీ గ్రాఫిక్స్లోనే చూపిస్తారు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ప్రతిదీ కూడా రియలిస్టిక్గా, ప్రతి బటన్ దగ్గర నుంచి, ప్రతి స్టీరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా రియలిస్టిక్గానే చూపించారు. సో ఇదనమాట. సో సినిమాటిక్ యూనివర్స్లో ఈరోజు కల్కి ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే దాంట్లో వన్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ద బుజ్జి అనమాట. సో ఇది బుజ్జి మీకోసం అనమాట.